అమౌంట్ డెబిటెడ్ బట్ నాట్ క్రెడిట్ టు బెనిఫిషియరీ అకౌంట్. సో నా యొక్క అకౌంట్లో నేను అమౌంట్ పంపించిన వేరే వాళ్ళకి, అమౌంట్ పంపించినప్పుడు నా యొక్క ఖాతాలో డబ్బులు అనేవి కట్ అయినాయి, కానీ అదర్స్ ఎవరైతే ఉన్నారో అవతల పై సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లో మాత్రం డబ్బులు అయితే క్రెడిట్ అవ్వలేదు. ఈ ప్రాబ్లం ఉంటే మీరు ఈ యొక్క ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ బట్ అమౌంట్ డెబిటెడ్. సో ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ అయిపోయింది, నేను అమౌంట్ పంపించాను, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిపోయింది, కానీ నా యొక్క అకౌంట్లో మాత్రం డబ్బులు అనేవి కట్ అయిపోయినాయి. ఇలాంటి వారు నుండి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇన్కరెక్ట్లీ ట్రాన్స్ఫర్ టు అనదర్ అకౌంట్. నేను తప్పుగా వేరే వాళ్ళు ఒక నెంబర్ ఇచ్చారు, నేను తప్పుగా ఎంటర్ చేశాను, అది వేరే వాళ్ళకి ఎవరికో వెళ్ళిపోయింది, అలా అనుకుంటే మీరు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ట్రాన్సాక్షన్ టర్మ్డ్ అవుట్ అమౌంట్ డెబిటెడ్ ఇన్ అకౌంట్. సో ట్రాన్సాక్షన్ చేసినప్పుడు టైం అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ అమౌంట్ కూడా కట్ అయిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే, మనకు ఆన్లైన్లో ఎవరైతే గేట్వేస్ కింద అమౌంట్ పే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఒక టైం ఉంటుంది అనమాట, ఒక పీరియడ్. సో కొంతమంది యూపీఐలో